అందరికీ నమస్కారం అండి. నేను శ్రవంతి, మీ మధురాచార్య నుంచి. ఈరోజు మనం డాక్టర్ విశ్వమోహన్ గారిని కలవడానికి వచ్చాము. హీఈస్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండి, ఇన్ ద డిపార్ట్మెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సార్, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక అడ్వైస్ ఇచ్చిందండి. స్కూల్స్ అండ్ కాలేజెస్కి కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయమని. ఏదైతే స్టూడెంట్స్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు కదా, సో దాన్ని నివారించడం ఎలా? సో మీ మాటలలో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. శ్రవంతి గారు, మీరు ఈరోజు వచ్చేసేసి ఈ పర్టికులర్ విషయం పైన ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఐటమ్ మీద మాట్లాడము, దాని గురించి ఇంటర్వ్యూ చేయడము చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అంటే అంత అతిపెద్ద కోర్టు అదే స్పందించింది. అంటే ఇది ఎంత పెద్ద ప్రాబ్లము మన దేశానికి అనేది మనము గ్రహించాలి. సో మరి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనేది కూడా సుప్రీంకోర్టు ఒక ఆదేశము ఇచ్చింది, తర్వాత అడ్వైస్ ఇచ్చింది. అదేంటంటే స్కూల్స్ కాలేజెస్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయాలి, ఎందుకంటే ఈ ఆత్మహత్యలని నివారించాలనేసి. మరి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అమ్మ. కాబట్టి ఏంటంటే మనం దీనికి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా తరఫున నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈ స్కూల్స్ కాలేజెస్ నన్ను ఆహ్వానించి పిల్లలకు కౌన్సిలింగ్ చేయమంటే నేను ఎటువంటి ఫీ తీసుకోకుండా ఫ్రీగా కౌన్సిలింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని స్కూల్స్ కాలేజెస్ వినియోగించుకుంటాయనేసి నేను అనుకుంటున్నాను. మరి మీరు చెప్పాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండి అందరూ, స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇలాంటి గొప్ప వారిని వాళ్ళ కాలేజెస్కి స్కూల్స్కి ఇన్వైట్ చేసి మీరు మీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పిస్తే మన దేశం ఎంతో కొంత డెఫినెట్గా ఇలాంటి ఆత్మహత్యల్ని మనం నివారించవచ్చు అనేది నేను పర్సనల్గా అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ.